మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పూలలో ప్రధానమైనది బంతి. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు రైతులు. బంతిపూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలో తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన శాఖ అధికారి క్రాంతికుమార్. పూలలో బంతి ముఖ్యమైనది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే సాగులో రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమై 3 నెలల పాటు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం చాలామంది రైతులు ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన శాఖ అధికారి క్రాంతికుమార్. బంతికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే బాగా అధికంగా వర్షపాతాలు ఉన్నా లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నా అట్లాంటి పరిస్థితులు దీనికి మనకు సెట్ అవ్వవు అనమాట. దీనికి ఏంటంటే ఒక 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్యలో ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది పంట మన పెరుగుదలకి. అదేవిధంగా నేల స్వభావం ఎట్లా ఉండాలంటే మనకు ఒకవేళ వర్షం పడింది అనుకుంటే ఆ వర్షపు నీరు అనేది ఇంకిపోయేటట్టు ఉండాలి. అదేవిధంగా ఉదజన సూచిక అనేది 6 నుంచి 7, అంటే అటు ఆమ్లంగా కానీ క్షారంగా కానీ, అంటే చౌడు భూములుగా కాకుండా మధ్యస్థంగా ఉండే భూములు అనేవి మనకి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ బంతిలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అంటారు, అదేవిధంగా ఫ్రెంచ్ మ్యారీగోల్డ్. ఆఫ్రికన్ రకం ఏంటంటే పొడవుగా పెరుగుతున్న మొక్క, పూల సైజు అనేది పరిమాణంలో పెద్దగా ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాలు ఆరెంజ్ రంగు, పసుపు రంగు, అట్లా కలర్స్ రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా ఫ్రెంచ్ వచ్చేసరికి ఏంటంటే పూల పరిమాణం అనేది చాలా చిన్నగా ఉంటాయి, మొక్క గ్రోత్ కూడా పొట్టి రకాలు అనమాట. ఇవి ఇప్పుడు కమర్షియల్గా రైతులు పెంచేది ఏంటంటే మనకి ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ టైప్. బంతి సాగు చేయడానికి ముందుగా ఒక ఎకరా లో మీరు సాగు చేయాలనుకుంటే కనుక ముందుగా ఏంటంటే నారుమడి అనేది 1 మీటర్ వెడల్పు, 1 అడుగు లేదా ఒక 20 సెంటీమీటర్లు హైట్ ఉండే బెడ్లు తయారు చేసుకుని ఆ బెడ్ పైన విత్తనం అనేది ఒక 7.5 సెంటీమీటర్ల గ్యాప్లో నాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ విత్తనం ఏంటంటే మనకి ఎకరాకి కావాలనుకుంటే మనకు కావాల్సిన విత్తనం మోతాదు అనేది ఒక 1/2 కేజీ నుంచి 600 గ్రాముల వరకు అవసరం అవుతుంది విత్తనాలు అనేవి. ఇప్పుడు ఈ విత్తనాలు మనం నాటిన ఒక వారం రోజుల్లో మొలకెత్తడం అనేది ప్రారంభిస్తాయి. కాకపోతే మనం ట్రెడిషనల్గా రైతులు చేసేది ఏంటంటే ఇప్పుడు రేజ్డ్ బెడ్స్ పైన విత్తనం వేసేటప్పుడు జనరల్గా ఈ నారుమడిలోని వేరుకులు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రోట్రేస్లో నారు పెంచుకోవడం వల్ల ఏంటంటే మనకి సర్వైవల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నారుమడి అనేది మీరు వేసిన ఒక 1 నెల రోజులు అది మెయిన్ ఫీల్డ్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి రెడీ అయిపోతాం అనమాట. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకుంటే కనుక మనం ఇప్పుడు ఒక వరుసలో 2 మొక్కలకి మధ్య ఒక 2 అడుగుల గ్యాప్, అదేవిధంగా 2 వరుసల మధ్య కూడా 2 అడుగుల గ్యాప్ అట్లా ఇచ్చుకుంటా వేయాలి. అదేవిధంగా ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అయితే కనుక ఇది గ్రోత్ తక్కువగా ఉంటుంది, పొట్టి రకాలు కాబట్టి దీనికి 1 అడుగు దూరం సరిపోతుంది, వరుసకి మరియు మొక్కకి మధ్య దూరం. అదేవిధంగా ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మనకి మొక్కలు వేసిన ఒక 3 వారాలు తర్వాత ఏంటంటే ఈ కలుపు అని ఇట్లాంటివన్నీ చేసుకొని ఎర్తింగ్ అప్ అనే ఆపరేషన్ చేయాలి. అంటే ఏంటంటే ఏం లేదు, మొక్క పెరిగేటప్పుడు ఏముందంటే ఈ హైట్ పెరిగేటప్పుడు కొంచెం పక్కకి వరకకుండా మట్టిని ఎగదోసుకోవాలి మొదల దగ్గరికి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మొక్క అనేది స్టేబుల్గా ఉంటుంది అలాగా పక్కకి వంగకుండా. అదేవిధంగా ఇప్పుడు ఈ మనం నాటిన మెయిన్ ఫీల్డ్లో నాటిన ఒక నెల తర్వాత పించింగ్ అనే ఆపరేషన్, అంటే ఏం లేదు, మొక్క పెరిగిన తర్వాత ఒక అడుగు 2 అడుగుల హైట్ వరకు అలా వచ్చేటప్పుడు పైన ఒక 2 సెంటీమీటర్ల కింద తుంచేయాలి చివర్లు. తుంచడం వల్ల ఏమవుతుందంటే పక్క కొమ్మలు అనేవి ఎక్కువగా వచ్చి గుబురుగా సైడ్ని ఎక్కువ పక్క కొమ్మలు బాగా వచ్చి పూత అనేది కూడా అన్ని కొమ్మల పైన వచ్చి దిగుబడి అనేది పెరుగుతుంది. ఒక్కొక్క మొక్క పైన మనకి సుమారు ఒక 100 నుంచి 150 పువ్వులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా చేయడం వలన. సో ఇది ఏంటంటే మనకి వన్స్ మనం వేసిన తర్వాత 3వ నెల నుంచి పూత అనేది మనకి స్టార్ట్ అవుతుంది బంతిలో. ఈ 3వ నెల నుంచి వచ్చిన పూత అనేది మరొక 3 నెలల వరకు కంటిన్యూస్గా పూలిస్తూ ఉంటుంది. ఇప్పుడు చీరలకు సంబంధించి ఏంటంటే పిండి నల్లి అని ఒకటి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా గొంగలి పురుగు
అంటే తొలుచుకొని తిరిగే పురుగు తింటూ ఉంటుంది అన్నమాట లోపల, ఆ పురుగు వస్తుంది. అదేవిధంగా నల్లి పురుగు, నల్లి అంటారు. అదేవిధంగా పేను అంటే ఎఫిడ్స్ అని అంటాము. అదేవిధంగా తామర పురుగులు, త్రిప్స్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ ఏంటంటే గుచ్చి పీల్చుతూ ఉంటాయి అన్నమాట రసాలు ప్లాంట్స్ని. దానివల్ల ఏమవుద్దంటే ఆ మొగ్గ పైన కానీ, లేదంటే ఆ శాఖీ పెరుగుదల ఆకుల పైన కానీ, వీటన్నిటిపైన గుచ్చి పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చే మొగ్గ అనేది ఒక షేప్ అనేది ఉండదు, వడిలిపోయేటట్టు ఉండి దాని క్వాలిటీ అనేది దెబ్బతింటూ ఉంటుంది. అదేవిధంగా మనకు కావాల్సిన పరిమాణంలో ఆ పూల పరిమాణము రాదు. అదేవిధంగా నెంబర్ మనకు రావాల్సిన అనుకున్న దిగుబడి కూడా రాదనమాట. దానికి పాస్ఫామిడాన్ అని చెప్పేసి ఒక మందు దొరుకుతుంది రసాయనం. అది ఒక లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేయాలి. అది ఎట్లా ఒక వారం అంతరంలో ఒక 4-5 సార్లు అట్లా రిపీట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా పిండి నల్లి అనేది ఒక సమస్య వస్తూ ఉంటుంది. దానికి కూడా ఏం చేస్తామంటే మనము ఈ ఫిప్రోనిల్ కానీ, లేదు అంటే సేంద్రీయ విధానంలో కొన్ని కెమికల్స్ లేకుండా కూడా చేస్తూ ఉంటారు. లేదంటే ఫోర్స్గా సర్ఫ్ వాటర్ని పెట్టి స్ప్రే చేయమని చెప్పేసి మనం చేయొచ్చు.